ఈరోజు అసెంబ్లీలో తిరుమల లడ్డు అంశం మీద సభ్యులు మాట్లాడిన మాటలను, మరీ ముఖ్యంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హేట్రెడ్ స్పీచ్ను చూసిన తర్వాత చాలా చాలా బాధ కలిగింది. తన రాజకీయ చివరి అంకంలో చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణమైన హేట్రెడ్ ఎందుకు ప్రదర్శిస్తున్నారో బొత్తిగా అర్థం కాలేదు. ఆయన మాట్లాడిన మాటలకు బయట కోర్టులు శిక్షించలేకపోవచ్చు, కానీ ప్రజా కోర్టులో అయిన చంద్రబాబు నాయుడు గారు అభియోగాలు ఎదుర్కోక తప్పకపోవచ్చు. సీరియస్లీ ఎంత దారుణం! భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె పెళ్లి ఫోటోలను అసెంబ్లీలో చూపించి క్రిస్టియన్ అయిన మతం పాయింట్అవుట్ చేయడం కోసం అట్లా వాడొచ్చా ఒక అమ్మాయి పెళ్లి ఫోటోలు? అది తప్పు. కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, మీ బామ్మర్ది మీ కొడుకు మామైన బాలకృష్ణ పెళ్లికి వచ్చారు, హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. నీ తమ్ముడు రామ్మూర్తి నాయుడు వచ్చారు, 13 మంది న్యాయ జడ్జిలు వచ్చారని. అది తప్పు. అట్లా అట్లా చూపించవచ్చా? అంత హేట్ డైరెక్ట్ మతం గురించి మాట్లాడచ్చా అసెంబ్లీలో? అక్కడితో ఆగారా? 2005లో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శామ్యూల్ అనే అధికారి ఐఏఎస్ ఆయన ఒక ప్రభుత్వ ఉత్తర్వు చేస్తే అది చూపించుకుంటూ, అది కూడా ఉద్దేశాన్ని పూర్తిగా తప్పుదలో చూపించారు. అది పూర్తిగా తప్పుగా చూపించారు కాంటెక్స్ని. ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నాం ఎలా తప్పు. ఆ శామ్యూల్ అనే ఆ అధికారిని ప్రిన్సిపల్ సెక్రటరీని చూపించుకొని ఆయన ఒక క్రిస్టియన్ అని చెప్పి ఒక అధికారి మీద కూడా ఈ విధమైన హేటెడ్ ప్రదర్శించవచ్చా డైరెక్ట్గా? ఆర్టికల్ 14-15కి పూర్తిగా విరుద్ధం కాదా ఇవి? ఇంత దారుణంగా డైరెక్ట్గా మతపరమైన డిస్కషన్ తీసుకురావచ్చా? ఇది ఒక హేటెడ్ స్పీచ్ కాదా? ఇంకెంత దిగజారుతారు? ఎంత దారుణం! నాకు ఒక్కసారిగా అసలు మైతిపోయింది. ఏంటి చంద్రబాబు నాయుడు గారేనా మతాల గురించి మాట్లాడుతున్నారా? ఒక అమ్మాయి ఫోటోలు, పెళ్లి ఫోటోలు, అది కానీ తప్పుగా. ఇంకొక అధికారి, ఐఏఎస్ అధికారి మతం గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఏం చేద్దామనుకుంటున్నారు రాష్ట్రాన్ని? ఇంత ద్వేషమా? అర్రారే, అసలు కలలో కూడా ఊహించలే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఇంత దారుణమైన హేట్రెడ్ ఒళ్ళంతా మనసంతా నింపుకుంటారని చెప్పి కలలో కూడా ఊహించలే. బాబోయ్!